అందరికీ ఒక శుభవార్త. బడ్జెట్ కన్స్టెంట్స్ వల్ల యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వలేకపోతున్నామన్న మాట ఇంకా రాదు. మీరు కనీ విని ఎరుగని రీతిలో కేవలం 12,000 రూపాయలకి మీరు అడుగుతారు, అసలు యూపీఎస్సీ చెప్తున్నారా ఇంకేమైనా చెప్తున్నారని. సేమ్ యూపీఎస్సీ క్లాసెస్ లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ జిఎస్ మొత్తం కవర్ చేస్తున్న క్లాసెస్ 12,000 రూపీస్ ఆప్షన్ ఇప్పుడు మీకు క్రియేట్ చేసాం. సో ఈ ఆప్షన్ వినియోగించుకోండి. 12,000 రూపాయలకి కంప్లీట్గా మీకు సిలబస్ ప్రాపర్గా మన ఎల్టీఎక్స్లో ఎలా చెప్తామో మీకు తెలుసు. ఇన్ డెప్త్ కవరేజ్ లైవ్ క్లాసెస్ అమ్మా. ఎప్పుడో పాత క్లాసులు ఇచ్చేయడం కాదు, అప్డేటెడ్ కంటెంట్ని దృష్టిలో పెట్టుకొని లైవ్ క్లాసెస్. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో కావాలంటే చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. ఇది 31 జనవరి వరకు మాత్రమే ఉన్న ఆఫర్. తర్వాత ఇది ఎక్స్టెండ్ అవుతుంది అని నేను చెప్పలేను. సో కాబట్టి వినియోగించుకోండి బిఫోర్ 31 జనవరి. సో లెట్స్ కమ్ టు టుడేస్ ఎడిటోరియల్. ఎ క్వశ్చన్ ఆఫ్ హైజీన్. సో టైటిల్ ఏంటి వాళ్ళ ఎడిటోరియల్? ఎ క్వశ్చన్ ఆఫ్ హైజీన్. హైజీన్ అంటే ఏంటమ్మా? శుభ్రత, పరిశుభ్రత. సో క్లీన్లీనెస్ అనమాట. సో క్లీన్లీనెస్ లేకపోవడం వల్ల ఇలాంటి జబ్బులు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే మాట్లాడుతున్నామో ఇప్పుడు అలాంటివి వస్తూ ఉంటాయి అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. ద జీబీఎస్ అవుట్బ్రేక్ ఇన్ పూణే రివీల్స్ ద ఫ్రెజిలిటీ ఆఫ్ ఇట్స్ అర్బన్ సిస్టమ్స్. పూణేలో జీబీఎస్ అంటే ఏంటమ్మా? ఇది గిలెయిన్ బేర్ సిండ్రోమ్. సో ఈ సిండ్రోమ్ అనేది అవుట్బ్రేక్ అంటే బయటపడింది, అక్కరైంది. ఎక్కడ? పూణేలో. ఇది దేన్ని తెలియజేస్తుంది? ఇది దేన్ని రివీల్ చేస్తుంది అంటే ద ఫ్రెజిలిటీ అంటే వీక్నెస్ ఆఫ్ ఇట్స్ అర్బన్ సిస్టమ్స్. అంటే ఈ పూణే యొక్క అర్బన్ సిస్టమ్స్ అంత స్ట్రాంగ్గా లేవు అని దాని యొక్క వీక్నెస్ని ఇది మనకి ఇండికేట్ చేస్తుంది. ఇట్ రివీల్స్ ద ఫ్రెజిలిటీ ఆఫ్ ఇట్స్ అర్బన్ సిస్టమ్స్. ఓకే, అంటే ఆ సిస్టమ్స్ అంత స్ట్రాంగ్గా లేవు, అవి వల్నరబుల్గా ఉన్నాయి. అందువల్ల ఈ డిసీజెస్ అనేవి వెచ్చలవిడిగా వచ్చేస్తున్నాయి. ఈ ప్యాథోజన్స్ అన్నీ కూడా ఈ సిస్టమ్స్ని క్రాస్ చేసుకొని మరీ వచ్చేస్తున్నాయి అని అర్థం. సో ఎట్ ది హార్ట్ of the current GBS outbreak in Pune, where over 100 cases of suspected GBS have been recorded, is a bacterial infection. అసలు ఈ GBS ఓకే. సో ఒక అబ్బాయి అడుగుతున్నాడు, ఎండెమిక్ ఎపిడెమిక్ పాండమిక్ డిఫరెన్స్ ఏంటి? ఎండెమిక్ అంటే ఒక చిన్న ప్రాంతానికి, అంటే ఒక స్మాల్ ఏరియాకి అది లిమిట్ అయితే దాన్ని ఎండెమిక్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పైలేరియా ఈజ్ ఎండెమిక్ టు మై విలేజ్ అన్నాడు అనుకోండి. మా విలేజ్లో పైలేరియా టెస్ట్ వేసుకొని కూర్చుంది అంటే ఆ ఏరియాలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే జనరల్గా ఒక చిన్న ఏరియాకి, చిన్న విలేజ్కి లేదా చిన్న టౌన్కి ఆ ఏరియాలో ఈ జబ్బు ఖచ్చితంగా కామన్గా వస్తూ ఉంటుందని చెప్పేటప్పుడు ఎండెమిక్ అనే పదాన్ని వాడతాం. మనం వాడతాం. మరి ఎపిడమిక్ అంటే అర్థం ఏంటి? ఎపిడమిక్ అంటే ఎ డిసీజ్ విచ్ ఇస్ స్ప్రెడ్ అక్రాస్ ఎ లార్జ్ రీజియన్. అంటే ఒక స్టేట్ మొత్తం కావచ్చు, కంట్రీ మొత్తం కావచ్చు, బాగా స్ప్రెడ్ అయితే దాన్ని ఎపిడమిక్ అని అంటాం. పాండమిక్ అంటే ఎంటైర్ వరల్డ్ స్ప్రెడ్ అయిపోవాలి. ఒక దేశం మొత్తం స్ప్రెడ్ అయినా దాన్ని పాండమిక్ అనకూడదు. పాన్ అంటే మొత్తం, ఎంటైర్ అనే మీనింగ్ వస్తుంది. సో పాన్ ఇండియా ఆర్టిస్ట్, పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అంటాం కదా, అలాగా. సో పాండమిక్ ఎంటైర్ వరల్డ్, ఖండాలు దాటిపోవాలి, అప్పుడు దాన్ని పాండమిక్ అని అంటాం. సో కోవిడ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ పాండమిక్. ఎపిడమిక్స్ ఇంకెప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉంటాయి. అంటే కంట్రీ అంతా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ ఉంటాయి, స్టేట్ అంతా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ ఉంటాయి. ఎండమిక్ అంటే ఒక చిన్న ప్రాంతానికి పరిమితం అయిపోతే ఎండమిక్. ఓకే, ఈ సింపుల్ థింగ్ ఏంటంటే ఎంత ప్రాంతానికి అది పరిమితమైంది అనేది. ఎండమిక్ అన్నిటికంటే తక్కువ, దానికంటే పాండమిక్ ఎక్కువ, ఎపిడమిక్ ఎక్కువ, దానికంటే పాండమిక్ ఇంకా ఎక్కువ. అది అంతే. ఓకే, ఎట్ ది హార్ట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి? సో ఈ జీబీఎస్ అవుట్బ్రేక్ దాని సెంటర్ పార్ట్ అంటే అసలు ఏంటది, ఎందుకు వచ్చింది, దాని మెయిన్ ఆస్పెక్ట్ ఏంటని మనం చూస్తే మనకేం కనిపిస్తుంది? ఈజ్ ఎ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. దాని యొక్క ఫౌండేషన్ ఏంటి? ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి ఈ జబ్బు అనేది వస్తుంది. ఈ హెల్త్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ రివీల్డ్ Campylobacter jejuni, a bacteria found in contaminated food and water, to be behind the first cluster of cases. So ఈ జీబీఎస్ కేసెస్ గురించి ఒకసారి
అనాలిసిస్ చేస్తే, రీసెర్చ్ చేస్తే, ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటి అంటే క్యాంపిలోబాక్టర్ జెజూని అనే బ్యాక్టీరియా వీటన్నిటికీ కారణం అని చెప్పి తెలిసింది. ఈ బ్యాక్టీరియా ఎక్కడి నుంచి వస్తుంది? కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్, కలుషితమైన నీరు మరియు ఫుడ్లో ఈ బ్యాక్టీరియా కనిపిస్తుందంట. సో ఈ బ్యాక్టీరియా అనేది ఇప్పుడు వస్తున్న క్లస్టర్ అంటే గ్రూప్, ఈ గ్రూప్ ఆఫ్ కేసెస్కి వెనకాల కారణం అది అని చెప్పి ఇన్వెస్టిగేషన్ రివీల్ చేసింది. ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ది పేషెంట్స్, అందరి పేషెంట్స్లో కూడా రీసెంట్ కేస్ హిస్టరీ హ్యాస్ షోన్, రీసెంట్ కేస్ హిస్టరీ ఏం చెప్తుంది? ఎపిసోడ్స్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరైటిస్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ అనేది అప్పుడప్పుడు వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. ఎపిసోడ్ అంటే ఎపిసోడిక్ అంటే అప్పుడప్పుడు, అంటే కంటిన్యూస్గాని కాదు, అప్పుడప్పుడు వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. వొమిటింగ్ కూడా వస్తున్నట్టు, డయేరియా అంటే విరోచనాలు, నీళ్ళ విరోచనాలు, అండ్ నాజియా అంటే కళ్ళు తిరగడం, కొంచెం ఇట్లా తిరుగుతుందంటారు చూడండి, నాజియేటింగ్గా ఉంది అంటాం. బిఫోర్ ది ఆన్సెట్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్ పెరిఫెరల్ నంబింగ్ ఆఫ్ జీబీఎస్. సో పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ అనేది నంబ్ అయిపోతుంది. నంబ్ అంటే పనిచేయదు, నంబ్ అంటే ఇంకా డంబ్ అయిపోయినట్టు, పని చేయకుండా ఉండిపోవడాన్ని మనం నంబ్నెస్ అంటాం, నంబ్ అంటాం. ఓకే, నంబ్ అనే పదాన్ని వాడతాం. సో దానికంటే ముందు సిమ్టమ్స్ ఏంటంటే ప్రతి ఒక్కరిలో కైండ్ ఆఫ్ నంబ్ అంటే ఇంక మరి సెన్సేషన్ లేకపోవడం అమ్మ, నర్వస్ సిస్టము సెన్సేషన్ లేకుండా అయిపోవడం అనమాట, ఇంకేం లేదు. ఆన్సెట్ అంటే అరైవల్. సో ఈ పర్టిక్యులర్ జీబీఎస్ యొక్క మెయిన్ సిమ్టమ్ ఏంటంటే పెరిఫెరల్ నంబింగ్. సో ఈ పెరిఫెరల్ అంటే ఏంటి? అవుటర్ పార్ట్ అన్నట్టు. సో ఒక పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ పైన అది అటాక్ చేస్తుంది. దానికంటే ముందే వస్తాయి వొమిటింగ్, డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్ లాంటి సిమ్టమ్స్ అనేవి వస్తున్నాయి. లీడింగ్ టు చివరికి అది దేనికి దారితీస్తుంది? పెరాలసిస్కి దారితీస్తుంది. పెరాలసిస్ అంటే చచ్చుబడిపోవడం, ఆ పర్టికులర్ చెయ్యో కాలో ఏదైతే మరి పని చేయదు ఇంకా. 1 కేస్ ఆఫ్ డెత్ డ్యూ టు సస్పెక్టెడ్ జీబీఎస్ హెస్ ఆల్సో బీన్ రికార్డెడ్. దీనివల్ల ఒక కేస్ ఆఫ్ డెత్ కూడా రిపోర్ట్ అయింది. అంటే ఓన్లీ జబ్బు రావడమే కాదు, ఒకళ్ళు చనిపోవడం కూడా మనకి రిపోర్ట్ అయింది. ఆఫ్ ఎ పేషెంట్ హూ హ్యాడ్ విజిటెడ్ పూణేని విజిట్ చేసిన ఒక వ్యక్తి దీనికి లోనయ్యి చనిపోయాడు కూడా. సో దిస్ అవుట్బ్రేక్ అంటే బయటపడడం, సడన్ అక్కరెన్స్ ఆఫ్ ఎ డిసీజ్ని అవుట్బ్రేక్ అంటాం. అవుట్బ్రేక్ అనేది మనం వైలెన్స్కి కూడా వాడచ్చు. హింస అవుట్బ్రేక్ అయింది అనే కాంటెక్స్లో కూడా మనం ఈ పదాన్ని వాడతాం. దిస్ అవుట్బ్రేక్ రివీల్స్ ద ఫ్రెజిలిటీ ఆఫ్ ద స్కెఫోల్డింగ్ దట్ అర్బన్ సిస్టమ్స్ ఇన్ ఇండియా ఆర్ బిల్ట్ ఆన్. స్కెఫోల్డింగ్ అంటే సపోర్టింగ్ స్ట్రక్చర్ అని. సో అర్బన్ సిస్టమ్స్ అంటే మన అర్బన్ ఏరియాస్, సిటీస్, వీటన్నిటిని కూడా అంటే ప్రజలకి జబ్బులు రాకుండా, కలుషితమైన వాటర్, కలుషితమైన ఫుడ్ అది లేకుండా చేసే సపోర్ట్ సిస్టమ్స్, అంటే ఫిజికల్ స్ట్రక్చర్ అని కాదు, గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన డిఫరెంట్ మెకానిజమ్స్ కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, ప్రొసీజర్స్ కావచ్చు, అవన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయంటే స్ట్రాంగ్గా లేవు. ఫ్రెజిలిటీ అంటే వీక్గా ఉన్నాయి అని అర్థం. ఆ వీక్నెస్ని ఈ అవుట్బ్రేక్ రివీల్ చేసింది. వీక్గా ఉన్నాయని అలా చెప్తున్నాము, ఆ సపోర్ట్ స్ట్రక్చరే స్ట్రాంగ్గా ఉంటే ఈ జబ్బు వచ్చేది కాదు. ఈ జబ్బు వచ్చింది అంటేనే సపోర్ట్ స్ట్రక్చర్లో వీక్నెస్ ఉందనే విషయం మనకు తెలుస్తుంది, అందుకే రివీల్ చేస్తుంది అని చెప్తున్నారు. విత్ ప్యాథోజన్స్ అంటే ఏంటి? డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. జబ్బు వచ్చేలాగా చేసే, డిసీజెస్ వచ్చేలాగా చేసే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని ప్యాథోజన్స్ అంటాం. మేనేజింగ్ టు బ్రీచ్ ఆల్ సేఫ్టీ నెట్స్ అంటే ప్రొటెక్టివ్ అరేంజ్మెంట్స్. మనం ప్రొటెక్ట్ చేసే వాటన్నిటినీ బ్రీచ్ అంటే క్రాస్ చేసుకొని, వైలేట్ చేసుకొని, ఓవర్కమ్ చేసుకొని ఇవన్నీ వచ్చేసాయి. దట్ హ్యూమన్స్ హ్యావ్ బిల్ట్ ఫర్ దెమ్సెల్స్. వాళ్ళు కాపాడుకోవడం కోసం మనుషులు పెట్టిన ప్రతి ఒక్క సేఫ్టీ నెట్ని కూడా ఇది ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చేసాయి. టు ఎమర్జ్ త్రూ అండ్ కాజ్ హెవోక్ అంటే ఇంకా మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదన్నా పెద్ద తుఫాన్ కానీ లేకపోతే సుడిగాలులు ఇలాంటి గాలులు వచ్చాయనుకోండి, ఏమవుతుంది? ది కాజ్ హెవోక్ అంటే ఒక విధ్వంసాన్ని సృష్టించేస్తాయి. సో కాజింగ్ హెవోక్ అంటే ఒక విధ్వంసాన్ని సృష్టించడం అని. అలా ఎనీ స్లిప్అప్ ఇన్ మెయింటెనెన్స్ ఆర్ ఇన్ సర్వీలెన్స్లో స్లిప్అప్ అంటే మిస్టేక్, మెయింటెనెన్స్లో తేడా ఉన్న, సర్వీలెన్స్లో తప్పు జరిగిన, క్లియర్లీ లీడ్స్ టు డిస్కంఫర్ట్, ఇల్ హెల్త్ అండ్ డెబిలిటీ ఫర్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. డెబిలిటీ అంటే వీక్నెస్, వీక్నెస్. ఇల్ హెల్త్ అంటే ఇంకా అనారోగ్యం. డిస్కంఫర్ట్, అనారోగ్యం మరియు డెబిలిటీకి అది దారితీస్తుంది, వీక్నెస్కి దారితీస్తుంది అని చెప్పి అవుతుంది. జీబీఎస్ ఈజ్ ఎ రేర్ ఆటోఇమ్యూన్ న్యూరలాజికల్ డిజార్డర్ ఇన్ విచ్ ఎ పర్సన్స్ ఇమ్యూన్ సిస్టమ్ లాంచెస్ అన్ అటాక్ ఆన్ ది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో జీబీఎస్ అనేది ఎటువంటి జబ్బు? ఇట్స్ ఎ రేర్, చాలా కామన్గా వచ్చేది కాదు, రేర్గా వచ్చేది ఆటోఇమ్యూన్ న్యూరలాజికల్ డిజార్డర్.
ఆటో ఇమ్యూన్ అంటే అర్థం ఏంటి? మన ఇమ్యూన్ సిస్టమ్ మన మీదే అటాక్ చేస్తూ ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ దేని మీద అటాక్ చేస్తుంది జనరల్గా? బయట నుంచి, ఓకేనా, బయట నుంచి వచ్చే వాటిపైన కదా అటాక్ చేయాలి. కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ మన ఓన్ హెల్దీ బాడీ సెల్స్ని అటాక్ చేస్తే దాన్ని ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటారు. మనకి సమంత ఫేస్ చేసింది కదా ఆటో ఇమ్యూన్ డిసార్డర్, ఇట్లాంటివి అనమాట. సో మన ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీ మీదే హెల్దీ సెల్స్ పైన అటాక్ చేస్తుంటే దాన్ని ఆటో ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్ అంటారు. అది న్యూరలాజికల్ డిజార్డర్, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన హెల్దీ నర్వ్స్నే డ్యామేజ్ చేసే పని అనమాట. మనకి మనమే శత్రువులు అయిపోయే పరిస్థితి, అది చాలా డేంజరస్. ఇది ఇన్ విచ్ ఎ పర్సన్స్ ఇమ్యూన్ సిస్టమ్ లాంచెస్ అన్ అటాక్ ఆన్ ది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ పైన మన ఓన్ ఇమ్యూన్ సిస్టమే అటాక్ లాంచ్ చేస్తుంది, లీడింగ్ టు టింగ్లింగ్, వీక్నింగ్ ఆఫ్ మజిల్స్. టింగ్లింగ్ అంటే చిన్న ఏదో షేక్ అవ్వడం, కదులుతున్నట్టు టింగ్లింగ్ సెన్సేషన్, ఇలా ఇలా షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది చూడండి. ఒక స్లైట్ కదలిక, ఏదో మనకు వణుకుతున్నట్టు కదులుతున్నట్టు ఉండడం. వీక్నింగ్ ఆఫ్ మజిల్స్, బాగా వీక్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. నమ్మింగ్ అంటే అసలు చలనం లేకుండా అయిపోవడం. అండ్ పెరాలసిస్, చచ్చుబడిపోవడం ఇన్ ఆర్మ్స్ అండ్ లెగ్స్. నాట్ అన్లైక్ అంటే లైక్ అని అర్థం, దానిలాగే అని. నాట్ అన్ ఇలా రెండు కొట్టేయండి. అంటే ఎక్యూట్ ఫ్లాసిడ్ పెరాలసిస్ ఆఫ్ పోలియో. ఫ్లాసిడ్ అంటే మళ్ళీ వీక్. ఎక్యూట్ ఫ్లాసిడ్ పెరాలసిస్ ఆఫ్ పోలియోలో ఎలా అయితే జరుగుతుందో ఆ రకంగా జరుగుతుంది అని అర్థం. ఓకే, ఫ్లాసిడ్ అంటే సాఫ్ట్ అని, వీక్ అని మీనింగ్స్ ఉన్నాయి. ఇట్ కెన్ బి కాజ్డ్ బై వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ప్రీ ఇన్ఫెక్షన్స్ యాజ్ పర్ ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు. కానీ మన ఇండియాలో వచ్చింది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన జబ్బు. గ్లోబల్లీ ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ GBS has an incidence of 1 to 2 per 1 lakh population and is more predominant among adult males. సో గ్లోబల్ లెవెల్లో మీరు గమనిస్తే GBS అనేది ప్రతి 1,00,000 మందిలో ఒకళ్ళకో ఇద్దరికో వస్తుంది. అండ్ ఇది ఎక్కువ మోర్ ప్రిడామినెంట్ ఎక్కడ? అమాంగ్ అడల్ట్ మేల్స్. అడల్ట్ మేల్స్లో ఎక్కువగా ప్రిడామినెంట్గా, అంటే ఎక్కువగా వాళ్ళలో ఇది వస్తూ ఉంటుంది. వైల్ ఇండియా స్పెసిఫిక్ లార్జ్ ఎపిడమియోలాజికల్ స్టడీస్ ఆన్ GBS ఆర్ ల్యాకింగ్. ఇండియా స్పెసిఫిక్ లార్జ్ ఎపిడమియోలాజికల్ స్టడీస్ అనేవి ఉన్నాయా అంటే ఆర్ ల్యాకింగ్, అంటే ఎనఫ్ లేవు. అయితే యాజ్ టెస్టింగ్ ఫర్ GBS ఇన్ రిసోర్స్ పూర్ సెట్టింగ్ ఈజ్ డిఫికల్ట్. రిసోర్స్ పూర్ అంటే ఏంటి? ఎనఫ్ రిసోర్సెస్ లేని కంట్రీ లైక్ ఇండియాలో దాన్ని టెస్ట్ చేయడం కూడా అంత ఈజీ కాదు, చాలా కష్టం అవుతుంది. దాని మీద ఎనఫ్ స్టడీస్ కూడా ఇండియాలో జరగలేదు. According to a WHO report, it was estimated that 138 cases of GBS were seen annually in 7 major teaching hospitals, with approximately 75% of cases occurring in adults. సో 1993లో వచ్చిన WHO రిపోర్ట్ ప్రకారం చూస్తే అప్రాక్సిమేట్గా 138 కేసెస్ ఆఫ్ GBS కనిపిస్తున్నాయంట ఇయర్కి 130. నేను డాక్టర్ని కాదమ్మా, నేను చూడాలి. 138 కేసెస్ కనిపిస్తున్నాయి. ఎక్కడ? ఇన్ 7 మేజర్ టీచింగ్ హాస్పిటల్స్, గవర్నమెంట్ ఎయిమ్స్ ఇట్లాంటి వాటిల్లో తీసుకుంటే 138 కేసులు సంవత్సరానికి కనిపిస్తున్నాయి. అందులో 75% కేసెస్ అడల్ట్స్లో వస్తుంది. వైల్ స్టడీస్ అక్రాస్ ద వరల్డ్ హ్యావ్ షోన్ నంబర్స్ టు రైజ్ ఇన్ సీజన్స్ ఆఫ్ వెదర్ చేంజ్ అయ్యే టైంలో, అంటే మనకి వర్షాకాలం నుంచి వింటర్ వచ్చినప్పుడు, వింటర్ నుంచి సమ్మర్ వచ్చినప్పుడు, సమ్మర్ నుంచి వర్షాకాలం వచ్చే టైంలో, ఈ టైంలో ఎక్కువగా ఆ సీజన్స్లో మనకి ఎక్కువగా వస్తున్నట్టుగా మనకి స్టడీస్ చెప్తున్నాయి. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దిస్ ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్ అవుట్బ్రేక్ ఇన్ రికార్డెడ్ హిస్టరీ. ఇండియాస్ లార్జెస్ట్ అవుట్బ్రేక్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఏది GBS పరంగా ఓవరాల్గా కోవిడ్ ఉంది, కానీ GBS పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుతాం. వీఆర్ రెఫరింగ్ టు GBS పరంగా తీసుకుంటే ఇప్పటి వరకు ఇండియాలో ఈ రేంజ్లో అవుట్బ్రేక్ ఎప్పుడూ రాలేదు. ఈ పర్టికులర్ జబ్బు ఎంత ఎక్కువగా రావడం అనేది ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు అని అంటున్నారు. పేషెంట్స్ ఆర్ ట్రీటెడ్ విత్ ప్లాస్మా ఎక్స్చేంజ్ ఆర్ ఇంట్రావెనస్ ఇమ్యూనోగ్లోబిన్ థెరపీ. సో పేషెంట్స్కి ప్లాస్మా ఎక్స్చేంజ్తో కానీ, ప్లాస్మా అంటే తెలుసు కదా, మన బ్లడ్లో ఉన్న ఒక పార్ట్, బ్లడ్లో ఉండే డిఫరెంట్ కాంపోనెంట్స్లో ఒక కాంపోనెంట్ ప్లాస్మా, వైట్గా ఉంటుంది. సో ప్లాస్మా ఎక్స్చేంజ్ ద్వారా కానీ, లేదా ఇంట్రావెనస్ గ్లోబులిన్ థెరపీ దీని ద్వారా కానీ, అండ్ వీటితో దీన్ని ట్రీట్మెంట్ చేస్తారు. అండ్ మోస్ట్ రికవర్, దానివల్ల అందరూ రికవర్ అయిపోతారు. సో రికవరీ అయిపోయే అవకాశం ఉంది, క్యూర్ అవుతుందంటే అవుతుందని చెప్తున్నారు. హౌఎవర్
దీస్ ట్రీట్మెంట్స్ ఆర్ మోస్ట్ ఎఫెక్టివ్ ఇఫ్ స్టార్టెడ్ విత్ ఇన్ 2 weeks ఆఫ్ ద ఫస్ట్ సిమ్టమ్స్ వచ్చిన మొదటి 2 వారాల్లో స్టార్ట్ చేస్తేనే ఈ ట్రీట్మెంట్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయంట. మేకింగ్ ఎర్లీ డిటెక్షన్ అండ్ ఇనిషియేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అబ్సల్యూట్లీ క్రూషియల్. సో కాబట్టి ఈ జబ్బుని ట్రీట్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఎర్లీ డిటెక్షన్. చాలా ఎర్లీగా డిటెక్ట్ చేయాలి మరియు ట్రీట్మెంట్ చాలా తొందరగా ఇనిషియేట్ చేయాలి. అలా చేస్తే కంప్లీట్గా రికవర్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి ఆర్టికల్లో రాశారు. ప్లాస్మా ఎక్స్చేంజ్తో కానీ ఇంట్రావెనస్ ఇమ్యూనోగ్లోబులిన్ థెరపీతో కానీ దీన్ని ట్రీట్మెంట్ చేస్తారు అని చెప్పారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఇన్ పూణే ఆర్ ఇన్ ప్లేస్, collecting water samples and mounting surveillance on the community, and a central team has also been rushed to affected areas. So rapid response teams ni పెట్టారు అక్కడ. సో వాటర్ శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నారు, సర్వీలెన్స్ చేస్తున్నారు, మొత్తం ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మొత్తం అంతా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ వస్తే ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే తగ్గిపోతుంది అని. It is key to ensure that all measures అంటే యాక్షన్స్, చర్యలు అని అర్థం, are in place to pick up patients and initiate treatment as soon as possible. సో ఒకవేళ ఏదన్నా పేషెంట్కి వచ్చింది అంటే చాలు ఇమీడియట్గా వాళ్ళని పికప్ చేసుకొని ట్రీట్మెంట్ చేయడానికి అన్ని రకాల మెజర్స్ ఉండేలాగా, అన్ని రకాల అరేంజ్మెంట్స్ ఉండేలాగా ఎన్ష్యూర్ చేయడం అనేది ఇంపార్టెంట్. కీ అంటే ఇంపార్టెంట్ అని అర్థం. కీ అంటే ఇక్కడ తాళం అని కాదు, ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ అని అర్థం. సో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద లోకల్ అండ్ స్టేట్ గవర్నెన్స్ టు ప్రొవైడ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ టు ఆల్ రెసిడెంట్స్. రెసిడెంట్స్ అందరికీ క్లీన్ డ్రింకింగ్ వాటర్ అందించే డ్యూటీ ఎవరిది, లోకల్ అండ్ స్టేట్ గవర్నెన్స్ది. అండ్ ఎన్ష్యూర్ దట్ అడిక్వేట్ సోషల్ మెసేజింగ్ ఈజ్ ప్రొవైడెడ్ పీరియాడికల్లీ ఆన్ అవాయిడింగ్ కంటామినేటెడ్ అన్హైజెనిక్ ఫుడ్ తినకూడదు, కంటామినేటెడ్ ఫుడ్ తినకూడదు అన్నట్టు. సో వీళ్ళకి సోషల్ మెసేజింగ్ అంటే జనాలకి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అయ్యేలాగా పీరియాడికల్గా ఎప్పటికప్పుడు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి వాటి ద్వారా వాళ్ళకి రీచ్ అయ్యేలాగా చూడాలి. లేదా టీవీ మాధ్యమాల ద్వారా కానీ, పేపర్ల ద్వారా కానీ అన్ని రకాల మీడియాను ఉపయోగించి ప్రజలకు ఇన్ఫర్మేషన్ షేర్ అయ్యేలాగా చేయాలి. క్లీన్ డ్రింకింగ్ వాటర్ ప్రభుత్వమే ప్రొవైడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వాళ్ళ యొక్క బాధ్యత, డ్యూటీ అనేది ఫైనల్గా చెప్తున్నారు. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు కూడా చూసుకోండి. ఆ సిమ్టమ్స్ ఏమైనా ఎవరికన్నా వస్తే ఇమీడియట్గా అది జీబీఎస్ అని చెప్పి సస్పెక్ట్ చేయాలి. మీరు ఆ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. 1 to 2 weeks స్టార్ట్ చేస్తేనే ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్తున్నారు. ఓకే, ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఇమీడియట్గా లైక్ చేయండి. సో వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ది ఆథర్? ఆన్సర్ చేయండి అమ్మా. వాట్ ఈస్ ది టోన్ ఆఫ్ ది ఆథర్ ఫర్ దిస్ ఆర్టికల్? ఈజ్ ఇట్ ఆప్టిమిస్టిక్, పాజిటివ్గా ఉందా? ఈజ్ ఇట్ సర్కాస్టిక్, వెటకారంగా ఉందా? ఈజ్ ఇట్ కన్సర్న్డ్ అండ్ ఇన్ఫర్మేటివ్? ఎస్, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, చిన్న కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. కన్సర్న్ అంటే ఒక బాధని, ఆందోళనని ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో కాబట్టి ఇట్ ఈస్ కన్సర్న్డ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అని మనం చెప్పొచ్చు. దట్ ఈస్ ద టోన్ ఆఫ్ ది ఆథర్. You want to try this question? What is the main idea of the passage? Try this question. Passage యొక్క మెయిన్ ఐడియా ఏంటి? యూ కెన్ గో విత్ బి. అన్నీ కరెక్ట్గానే అనిపిస్తాయి, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెజిలిటీ ఆఫ్ అర్బన్ సిస్టమ్స్, అది మేజర్ ఏరియా కింద మాట్లాడారు. సో అది మనకి కరెక్ట్ ఆన్సర్గా పెట్టచ్చు. గుడ్. ట్రై దిస్ క్వశ్చన్. ఇన్ఫరెన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్? పూర్ హైజీన్ అండ్ కంటామినేషన్ కెన్ లీడ్ టు సీరియస్ హెల్త్ ఇష్యూస్. అదే కదా మరి ఇన్ఫరెన్స్. హైజీన్ అనేది ఇంపార్టెంట్, కంటామినేషన్ జరిగితే సీరియస్ హెల్త్ ఇష్యూస్ వస్తాయనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. 3B ఎలా అవుతుంది కిషోర్?
లోకల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ వెల్ ప్రిపేర్డ్ అని చెప్తున్నామా? ఫ్రెజిలిటీ అని ఇప్పుడే మాట్లాడుకున్నాం, వీక్గా ఉంది సిస్టమ్ అని. థర్డ్ క్వశ్చన్ బి ఎలా అవుతుందమ్మా వసంత? నో వే, ఇట్స్ నాట్ బి. అవి వెల్ ప్రిపేర్డ్గా లేవు. వెల్ ప్రిపేర్డ్గా ఉన్నాయని మనకి ఎక్కడ ఇండికేషన్ లేదు, ఎక్కడ చెప్పలేదు. సో ఓకే, వీటి వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయనేది మనం చెప్పగలుగుతాం. ట్రై దిస్. ఓకే, ఎఫెక్టివ్ సర్వీలెన్స్ అండ్ మెయింటెనెన్స్ కుడ్ ప్రివెంట్ సచ్ అవుట్ బ్రేక్స్. అదేగా చెప్తున్నారు. ఎఫెక్టివ్ సర్వీలెన్స్ అనేది మెయింటెనెన్స్ ఉంటే మనకి దీన్ని అవుట్ బ్రేక్ ప్రివెంట్ చేయొచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ అవి సరిగ్గా మన సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల మనం చేయలేకపోయాము అని. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ బిహైండ్ జీబీఎస్ అవుట్ బ్రేక్ ఇన్ పూణే? మేజర్ కారణం ఏమని చెప్పాడు? ప్యాసేజ్ ప్రకారం చెప్పండి. ఫిఫ్త్ క్వశ్చన్. ఈజ్ ఇట్ ఎ వైరల్ ఇన్ఫెక్షన్? నో. ల్యాక్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్ అని చెప్పారా? నో. కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ అని చెప్పారు. కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ వల్ల వచ్చిందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు అకార్డింగ్ టు ద ప్యాసేజ్. ట్రై దిస్. హౌ ఈజ్ జీబీఎస్ ట్రీటెడ్? దీనికి ట్రీట్మెంట్ ఏంటి? దీనికి ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు? ఆన్సర్ విత్ ప్లాస్మా ఎక్స్చేంజ్ అండ్ ఇంట్రావెనస్ ఇమ్యూనోగ్లోబులిన్ థెరపీ. క్లియర్గా ఇచ్చేసాడు ఆర్టికల్లో. స్కెఫోల్డింగ్ అనే పదానికి మీనింగ్ ఏంటి? ఏం చెప్పాను? సపోర్ట్ స్ట్రక్చర్. మీనింగ్ ఏంటి? సపోర్ట్ స్ట్రక్చర్. ఓకే, దీని మీనింగ్ న్యాచురల్ డిఫెన్స్ సిస్టమ్ కాదు, మెడికల్ ట్రీట్మెంట్ కాదు, ఒక సపోర్ట్ స్ట్రక్చర్. కంటామినేటెడ్కి మీనింగ్ ఏంటి? సినోనిమ్ ఏంటి? పొల్యూటెడ్. కంటామినేటెడ్కి పొల్యూటెడ్ ఈజ్ ద సినోనిమ్. పెరిఫెరల్కి యాంటనమ్ ఏంటి? పెరిఫెరల్ అంటే అవుట్ సైడ్ అని, అంత ఇంపార్టెంట్ కాదని మీనింగ్ వస్తుంది. అవుటర్ అనే మీనింగ్ వస్తుంది. సో సెంట్రల్ ఈజ్ ది యాంటనమ్. సెంట్రల్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్, సెంటర్ మధ్యలోది అని అర్థం. అది దీని మీనింగ్. రైట్. అలాగే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ మీ డైరెక్ట్లీ. సో 1-on-1 మెంటర్షిప్. ఎవరికైనా సరే పర్సనల్ గైడెన్స్ కావాలి యూపీఎస్సీ ప్రిపరేషన్లో, ప్రతి స్టెప్లో మీకు చేదోడు వాదోడుగా ఉండాలి అనుకుంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. ఇది మీరు యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు కూడా మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఇది స్వయంగా నేనే ప్రొవైడ్ చేస్తాను. ద ఫీ ఫర్ దిస్ ఈజ్ 10,000 రూపీస్. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ.